కల్తీ పాలు తాగి రాజమండ్రిలోని కిమ్స్ బొల్లినేని రెయిన్బో ఆదిత్య హాస్పిటల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. బొల్లినేని హాస్పిటల్లో 9 మంది, రెయిన్బో ఆసుపత్రిలో ఒకరు ఐసీయూలో చికిత్సలు కొనసాగుతున్నాయి. కల్తీ పాల వ్యాపారి గణేష్ కూడా అస్వస్థతకు గురి కావడంతో కిమ్స్ బొల్లినేని వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, పలువురు కూటమి నేతలు పరామర్శించారు. అలాగే బాధిత కుటుంబాలను వైసీపీ నేతలు పరామర్శించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి విజయకృష్ణ అందిస్తారు. రాజమండ్రిలో కలకలం సృష్టిస్తున్న ఈ కల్తీ పాల కేసుకు సంబంధించి ప్రస్తుతం అయితే బొల్లినేని ఆసుపత్రిలో 9 మంది వైద్య చికిత్స పొందుతున్నారు. మరో 3 అయితే రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రి వద్ద ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ వచ్చి ఈ బాధిత కుటుంబాలను అయితే పరామర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం ఇక్కడ రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వచ్చి బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం చేపట్టిన కార్యకలాపాలు, సహాయ కలాపాల పట్ల కూడా వీరు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. బాధితులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని కూడా వీరు హామీ ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ అయితే కొద్దిసేపటి క్రితం వైసీపీ నేతలు కూడా ఈ బాధితులు కుటుంబాలను అయితే పరామర్శించడం జరిగింది. మాజీ మంత్రులు విడుదల రజని, సిదిలి అప్పలరాజు, మాజీ మంత్రి వేణు, జకంపూడి రాజా, మాజీ ఎంపీ భరత్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఇక్కడ ఈ బాధితులను అయితే పరామర్శించే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే ఈ కల్తీ పాలని సరఫరా చేసిన నిందితుడు గణేష్ ఉన్నాడో, గణేష్ అయితే రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం అయితే అతనికి స్వల్ప అస్వస్థతకు గురవడం జరిగింది. దీంతో ఆయన్ని కిమ్స్ బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. అంటే తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన మెరుగైన వైద్యం కోసం అయితే ఇక్కడికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే కల్తీ పాలు అతను కూడా సేవించి అనారోగ్యం పాలయ్యాడనే దాని మీద కూడా అధికారులు అయితే ఈ నమూనాలు సేకరించారు. ఇవన్నీ కూడా ల్యాబ్ టెస్ట్ లో పంపించడం జరిగింది. ఈ రోజు సాయంత్రానికి ఈ రిపోర్ట్లు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇవి వస్తే తప్ప ఇది పూర్తి స్థాయిలో అయితే నిర్ధారణకు వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతంగా ప్రాథమిక నిర్ధారణ బట్టి అయితే కేసులు కట్టడం కానీ, నిందితుల్ని అరెస్ట్ చేయడం కానీ అయితే అధికారులు చేపట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ బాధిత కుటుంబాలకు చెందిన మధు మనతో ఉన్నారు. వారి కుటుంబాలకు సంబంధించిన 4 వ్యక్తులు అయితే కిమ్స్ ఆసుపత్రిలో అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో అయితే ఉన్నారు. అది ఎలా ఉంది వారి కండిషన్ అది తెలుసుకున్నాం. సార్ ఏంటి, ఎలా జరిగింది, ప్రస్తుతం ఎంతమంది చికిత్స పొందుతున్నారు? మధు రాజమండ్రి అంటే మా ఇంట్లోనే 4 ఎఫెక్ట్ అయ్యారు. అది కూడా మదరు, ఫాదరు, పెద్దనాన్న గారు, పిన్ని గారు. ఏదో శివరాత్రి మన్నాడు ఈవినింగ్ మన్నాడు ఈవినింగ్ నుంచి కొద్దిగా యూరిన్ అవుట్పుట్ ఆగిందండి. అదే విధంగా మంగళవారం కూడా చూస్తే మంగళవారం కూడా అవుట్పుట్ ఆగింది. మా మదర్ పిలిస్తే చూసడానికి వెళ్ళాను. అప్పటికే కళ్ళు బాగా వాసి, కాళ్ళు కూడా వాసి, కడుపు కూడా నొప్పి వచ్చేస్తుందిరా అంటే వెంటనే నెఫ్రాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాను. నెఫ్రాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళేసరికి ఆయన ఏమన్నాడు, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ అమ్మా, అడ్మిట్ చేయాలన్నాడు. ఇదే సార్ ఫ్లూయిడ్స్ ఏదో ఇచ్చేస్తే యూరిన్ వచ్చేది కదా అని నేను, సార్ కాదు డయాలసిస్ పడుతుంది అన్నాడు. డయాలసిస్ పడుతుంది సార్ అని మా బావగారు హైదరాబాద్ కాబట్టి అయితే చేయించమదు, వచ్చేస్తుంది ఒక డయాలసిస్ కంటే జాయిన్ చేశాను. ఆ మన్నాడు మా పిన్ని గారికి సేమ్ సిచ్యువేషన్, ఆవిడ జ్వరంగా ఉందని అంటే ఆవిడ స్కానింగ్ చేస్తే ఆవిడ కిడ్నీ ఫెయిల్యూర్ అన్నారు. ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత మన్నాడు మా నాన్నగారు, మా పెద్ద నాన్నగారికి సేమ్ సిచ్యువేషన్. మా నాన్నగారికి అయితే ఏకంగా క్రియేటిన్ లెవెల్ 8 వచ్చేసింది. తీసుకెళ్లి హుటాహుటిన రవిచైతన్య హాస్పిటల్లో జాయిన్ చేసాం. 3-4 డయాలసిస్ అయినా అవుట్పుట్ రాలేదు. మా బావగారు హైదరాబాద్ నుంచి వచ్చి, ఇలా కాదు కిమ్స్ నుంచి వచ్చి ఇక్కడ కిమ్స్ షిఫ్ట్ చేసేసాను అని చెప్పి శనివారం నైట్ ఇక్కడ షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ. అన్ఫార్చునేట్ టీ తాగుతారని క్యాంటీన్ లోకి వెళ్ళేసరికి మా నైబర్స్ 4-5 నన్ను పలకరించడం జరిగింది. ఏమొచ్చారంటే మా నాన్నగారు, మా పెద్ద నాన్నగారిని జాయిన్ చేసాం, మా పిన్నిని జాయిన్ చేసాం అనేసరికి దేనికంటే వాళ్ళు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ చెప్పారు. అయితే వెంటనే డౌట్ వచ్చి ఒక పేపర్ తీసుకుని అందరి పేర్లు రాసుకుని అసలు రిపీటెడ్ హిస్టరీ ఎందుకు జరిగిందని చూసేసరికి అందరికి సోమవారం ఈవినింగ్ యూరిన్ బంద్ అయ్యింది. ఫస్ట్ వాటర్ అనుకుని సస్పెక్ట్ చేశాను. తర్వాత మనకు పోతుంది పాలు 4గురికి ఒకడే కదా, ఏదైనా ఇష్యూ ఏమో అని చెప్పి వాళ్ళని కూడా మీకు పాలు ఎవరు వేస్తున్నారు, డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళు కిడ్నీ పేషెంట్ జాయిన్ అవ్వాలి అందరికి వెంటనే ఈడే. ఆ రోజే పాలు చేదొచ్చేది. మన్నాడు యూరిన్ బంద్ అయింది. ఆ మన్నాడికి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. సైమెంటరీ గా 1 by 1 టైం ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మా మదర్ కి వారం రోజులు అయింది. వారం రోజులకి 8 డయాలసిస్ దగ్గర ఇప్పుడు వచ్చి ఒక యూరిన్ అవుట్పుట్ కూడా రాలేదు బయట. గతంలో వీరికి కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కానీ ఇవేనా? అసలు రిపీటెడ్ మెడికల్ హిస్టరీ లేదండి. ఓన్లీ
మామూలుగా బీపీ షుగర్ అన్నది పెద్దవాళ్ళకి ఉంటది. మామూలుగా రోజుకో టాబ్లెట్ వేసుకుని వాళ్ళ జీవనం సాగించే తప్ప ఇప్పుడు హాస్పిటల్ ముఖం అనే ఎరగని వ్యక్తులు వీళ్ళందరూ కూడా. అయితే మనం ఇప్పుడు ఇక్కడ బాధిత కుటుంబ సభ్యులు మొదటి చెప్తున్న దాన్ని బట్టి వీరైతే గతంలో ఇప్పుడు కిడ్నీ రిలేటెడ్ కానీ షుగర్ బీపీ లాంటివి కూడా లేవు. వీరు సాధారణ జీవన విధానంలోనే ఉన్నారు. అయితే ఈ పాలు సేకరించడం వల్ల ఈ పాలు కొనుగోలుదారుడు గణేష్ వద్ద నుంచి అయితే ఈ ఫ్యామిలీస్ ఈ 4 ఫ్యామిలీలు కూడా వీరికి సంబంధించిన ఫ్యామిలీలు వారి పాలే తీసుకోవడం వల్ల ఈ జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా గుర్తున్నారు. ఇక్కడ ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తిరుమలతో విజయకృష్ణ, 6 టీవీ, రాజమండ్రి.